నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూసీ ప్రాజెక్టుకు మానవీయ కోణంలో భూసేకరణ, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న పొంగులేటి. డబుల్ ఇంజన్ సర్కార్తోనే హైదరాబాద్ అభివృద్ధి, విద్యార్థులతో ముఖాముఖిలో బీజేపీ అధ్యక్షుడు నబీన్ ఉద్ఘాటన. హైదరాబాద్ లో కోరలు చేస్తున్న కల్తీ ఆహారం, ఫుడ్ సేఫ్టీ సిబ్బంది తనిఖీల్లో పట్టబయలైన చేదు నిజాలు. ప్రజల సహకారంతోనే కల్తీలను అడ్డుకోగలమన్న అధికారులు, అపరిశుభ్రతపై వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన. హెచ్సీఏకు బీసీసీఐ గుర్తింపు ఉందన్న అసోసియేషన్, తెలంగాణలో మరో సంఘం అవసరం లేదని వ్యాఖ్య. ఆర్డర్ చేయగానే ప్లేట్లలో వేడివేడి పదార్థాలు, నోరూరించే మిఠాయిలు, మసాలా వాసనలతో గుమగుమలాడే బిర్యానీలు, ఇదంతా నాణ్యానికి ఒకవైపే. వంటకాలు, ఆహార పదార్థాలకు పెట్టింది పేరైన మన భాగ్యనగరంలో హోటళ్లు, రెస్టారెంట్ల వంటగదులు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూస్తే గానీ తెలియదు. ఎటు చూసినా అపరిశుభ్రత, నాణ్యత లేని పదార్థాలు, కల్తీలతో ప్రజల ఆరోగ్యాన్ని గాలిలో దీపంలా చేస్తున్నాయి పలు హోటళ్లు, రెస్టారెంట్లు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో ఇలాంటి విస్తుపోయే వాస్తవాలు ఎన్నెన్నో. ఐటీ హబ్గా అంతర్జాతీయంగా ప్రముఖ స్థానం సంపాదించిన హైదరాబాద్లో రోజురోజుకి కల్తీ ఆహారం కోరలు చాస్తోంది. బ్రాండెడ్ రెస్టారెంట్లు, పేరుమోసిన సూపర్ మార్కెట్లు, గల్లీల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు 3 కార్పొరేషన్ల పరిధిలో జరిపిన ఆకస్మిక సోదాల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ హోటళ్లలో కస్టమర్ల కంటికి కనిపించే సీటింగ్ ఏరియా ఏసీతో మెరిసిపోతుంటే వంటగదుల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. ముడి పదార్థాలు నిల్వ ఉంచే స్టోర్ రూంలను ఎలుకలు, బొద్దింకలు తమ నివాసాలుగా మార్చుకున్నాయి. ఫ్రీజర్లలో పాచిపోయిన అన్నం, రోజుల తరబడి నిల్వ చేసిన కుళ్లిపోయిన చికెన్, మటన్, చేపలు దర్శనమిస్తున్నాయి. వాటినే రసాయనాలు కలిపి వేడి చేసి కస్టమర్లకు ప్లేట్లలో అందంగా అలంకరించి మరీ వడ్డించి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏఎంబీ మాల్ సమీపంలో ఉన్న జాయికా ఫుడ్ కోర్ట్ లైసెన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఈ ఫుడ్ కోర్ట్ స్టోర్ రూమ్ లో ఎలుకలు రంధ్రాలు చేసుకుని జీవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముడి పదార్థాలు, ప్యాకింగ్ మెటీరియల్స్ ఉంచిన చోట ఎలుకల విసర్జితాలు చూసి అవాక్కయ్యారు. ఎలుకలు కొరికిన ఆహార ప్యాకెట్లను అలాగే వాడుతున్నారని తేల్చారు. పనిచేయని ఫ్రీజర్లో నిల్వ ఉంచిన పాచిపోయిన చికెన్ బిర్యానీ, కుళ్లిపోయిన కూరగాయలను గుర్తించారు. ఎగ్ మయోనైజ్ ను అత్యంత ప్రమాదకరమైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేశారని అధికారులు తేల్చారు. ఈ హోటల్కు ఎఫ్ఎస్ఎస్సిఐ లైసెన్స్ ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లోపాలన్నింటినీ సరిదిద్ది తిరిగి తనిఖీలు చేసే వరకు వ్యాపారం నిలిపివేయాలని ఆదేశించారు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ సమీపంలోని రామేశ్వరం కేఫ్ చాలా వరకు నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు తేల్చారు. సిబ్బంది హెయిర్ నెట్స్, ఏప్రాన్లు ధరించారు. మెడికల్ ఫిట్నెస్, వాటర్ టెస్టింగ్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు పక్కాగా ఉన్నాయి. ఆహార పదార్థాలపై డేట్ లేబులింగ్ స్పష్టంగా ఉంది. పాత్రలను వేడి నీటితో శుభ్రం చేస్తున్నారని గుర్తించారు. అయితే డ్రైనేజీ పైపు సమీపంలో వెన్నను నీళ్లలో వేసి కరిగిస్తుండడాన్ని అధికారులు తప్పుపట్టారు. గ్రైండింగ్ ఏరియాలో డ్రైనేజీలో ఆహార వ్యర్థాలు పేరుకుపోయి జామైంది. డస్ట్బిన్లను తెరచి ఉంచారు. ఈ కేఫ్ కు 93% హై హైజీన్ స్కోర్ లభించింది. చిన్నపాటి లోపాలను వెంటనే సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. తెల్లాపూర్లోని విజేత సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన పదార్థాలను విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఫుడ్ ర్యాక్స్ పై చనిపోయిన పురుగులు దర్శనమిచ్చినట్లు వెల్లడించారు. కుళ్లిపోయిన పండ్లు, నాణ్యత లేని వేరుశనగలు అమ్మకానికి ఉంచారు. కొన్ని ప్యాకెట్లపై తయారీ తేదీలు సరిగ్గా లేవు. ఆయిల్ ప్యాకెట్లు లీక్ అవుతూ దుమ్ము పట్టి ఉన్నాయని సోదాల్లా గుర్తించారు. గడువు ముగిసిన వస్తువులను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నాణ్యత లేని వేరుశనగను ల్యాబ్ టెస్ట్ కోసం సేకరించారు. సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
గాజుల రామారం సర్కిల్ పరిధిలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లో ప్రీ లైసెన్స్ తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణం బాగున్నప్పటికీ నిబంధనల ప్రకారం అనేక లోపాలు బయటపడ్డాయి. భూగర్భ జలాల గుర్తింపునకు సంబంధించి అనుమతి పత్రం తీసుకోలేదు. నీటి నాణ్యత పరీక్షా నివేదికలో మైక్రోబయాలజీ టెస్టు వివరాలు లేవు. బాట్లింగ్ యూనిట్లోకి ఈగలు, కీటకాలు రాకుండా మెష్లు ఏర్పాటు చేయలేదు. సిబ్బంది గ్లోవ్స్, హెడ్ క్యాప్స్ ధరించలేదు. ఈ ప్లాంట్కు 64 హైజీన్ మార్కులు వచ్చాయని అధికారులు తెలిపారు. తాగునీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. అన్ని రకాల పత్రాలు, ల్యాబ్ రిపోర్టులు సమర్పించిన తర్వాతే లైసెన్సు ప్రక్రియను పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. చార్మినార్లోని పంచ్మొహల్లా, న్యూ లాడ్ బజార్ ప్రాంతంలోని మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గౌడౌన్ ప్రాంగణంలో అధికారులు తనిఖీ చేశారు. అక్కడ కస్టమర్లకు వడ్డించే చికెన్, ఇతర ఫాస్ట్ ఫుడ్ పదార్థాలను అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మార్కెట్లో పన్నీర్ పేరుతో జరుగుతున్న పెద్ద బ్రాండింగ్ మోసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. వెజిటబుల్ ఫ్యాట్స్, పాలతో కాకుండా రసాయనాలతో తయారు చేసిన చీజ్ అనలాగ్ ఉత్పత్తులను పన్నీర్, మలై పన్నీర్, మిల్క్ పన్నీర్గా విక్రయిస్తున్నట్లు సోదాల్లో గుర్తించారు. అధికారుల చర్యలు ఒకవైపు కొనసాగుతున్నా వినియోగదారులు మేల్కొనంత కాలం కల్తీలకు అడ్డుకట్ట వేయడం కష్టం. ఎక్కడైనా కల్తీ లేదా అపరిశుభ్రత కనిపిస్తే వెంటనే టీ ఫుడ్ సేఫ్టీ యాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయండి. వీలైనంత వరకు ఇంట్లో ఆహారానికే ప్రాధాన్యమిచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలు రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్థాపించిన విద్యా సంస్థలు. చాలా చోట్ల అత్యాధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించారు. అవి అందుబాటులోకి వచ్చిన చోట జేఈఈ, ఈఏపీ సెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థల తీరు. ఈ కోవలోకే వస్తుంది మేడ్చల్ జిల్లా నిజాంపేటలో నిర్మించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డిగ్రీ కాలేజ్. అక్కడి పరిస్థితిని ఓసారి చూద్దాం. చూశారుగా అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని. ఇది మేడ్చల్ జిల్లా నిజాంపేట్లో 18 కోట్ల రూపాయలతో నిర్మించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనం. అక్కడే డిగ్రీ కాలేజీ కోసం భవనాలను నిర్మించారు. అయితే అక్కడ విద్యార్థులు ఎందుకు లేరనే కదా మీ ప్రశ్న? అవును, అందరికీ ఇదే అనుమానం వస్తోంది. అందుకు ఏదైనా సాంకేతిక కారణం ఉందేమోనని అనుకునేరు. అదేం కాదు. ఆ పక్కనే ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ వల్లే ఆ భవనంలో స్కూల్, కాలేజీ ప్రారంభించలేని పరిస్థితి. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్గంధం వల్లే అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ పాఠశాల, డిగ్రీ కళాశాలలను అక్కడకు తరలించలేని దుస్థితి. మరి ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయంటారా? ఇప్పుడు అవి జవహర్ నగర్ లో ఓ అద్దె భవనంలో నడుస్తున్నాయి. దుర్వాసన, ఈగలు, దోమల సమస్యతో భవనాల నిర్మాణం పూర్తయి అన్ని సౌకర్యాలు ఉన్నా విద్యా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి. ఇక్కడి సమస్యను స్థానికులు, ఆ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధం, ఈగలు, దోమల మధ్య చదివే పరిస్థితి లేదని వెంటనే చెత్త డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించాలని కోరారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రి ఈ నెల 9న కాలేజీకి వచ్చి సమస్యను పరిశీలించారు. డంపింగ్ యార్డును 30 రోజుల్లో తరలిస్తామని హామీ కూడా ఇచ్చారు. 30 రోజుల లోపల డంప్ యార్డ్ షిఫ్ట్ చేసే బాధ్యత మొత్తం ప్రభుత్వానికి, మాది అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలకు మేము మనవి చేసుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా. ఎందుకంటే మాకు కూడా ఒక 10 నిమిషాలు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంత తీవ్రమైనటువంటి ఈ డంప్ యార్డ్ పరిస్థితుల్లో కూడా మరి వేలాది మంది కుటుంబాలు, పిల్లలతో కుటుంబాలు ఉంటున్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. మరి దానిలో భాగంగా మా మీడియా మిత్రులకు మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డీసీపీ గారు కూడా వెళ్ళేటప్పుడు నేను మాట్లాడతా. సాయంత్రం ఇక్కడ పెట్రోలింగ్ వెహికల్ పెట్టాలి. ఇక్కడ ఎవరు కూడా అసంఘటిత శక్తులు కానీ ఇక్కడ ఎవరైనా వేరే విధంగా పద్ధతులను ఇమీడియట్ చట్టపరంగా యాక్షన్ తీసుకోమని కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పి ఈ విధంగా చెప్తూ మా మీడియా మిత్రులు కూడా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మంత్రిగా మేము మా బాధ్యత నేరుగా వారి దగ్గరికి వచ్చి వారి కష్టాలు తెలుసుకున్నాం. వారి ఇబ్బంది ఏదైతే ప్రధానమైన ఇబ్బంది డంప్ యార్డ్ ఇబ్బంది లోపల
తక్షణమే ఇది ఒక 30 రోజుల లోపల దీనికి షిఫ్ట్ చేస్తాను విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ మా ఇక్కడ ప్రజలందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. మరి మంత్రి చెప్పినట్టు డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయా అంటే లేదనే సమాధానమే వస్తోంది. అమాత్యులు వచ్చి వెళ్లి 20 రోజులు గడిచాయి, కానీ ఇప్పటి వరకు డంపింగ్ యార్డు తరలించే చర్యలు చేపట్టలేదు. ఈ డంపింగ్ యార్డును తరలిస్తే తాము కొత్త భవనంలోకి మారుతామని కాలేజీ ప్రిన్సిపల్ ఇష్రత్ చెబుతున్నారు. ఇది సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ జగద్గిరి అండి. ఇది ఈ కాలేజ్ హెచ్ఏఎల్ ఫండ్స్తో మాకు వాళ్ళు నిర్మించారండి. కానీ ఇక్కడ షిఫ్ట్ అవ్వలేకపోతున్నాము. జూన్ 9th రోజు మినిస్టర్ గారు కూడా వచ్చి పరిశీలించారు. మాకు ప్రామిస్ చేశారు 1 monthలో డంప్ యార్డ్ క్లియర్ అవుతుంది, మీ కాలేజ్ని షిఫ్ట్ చేస్తామని. బట్ స్టిల్ మేము వచ్చి చూస్తే డంప్ యార్డ్ స్టేటస్ అట్లనే ఉందండి. మేము దే ఆస్క్ 1 month టైం అడిగారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ టు క్లియర్ ద డంప్ యార్డ్. ఒకసారి డంప్ యార్డ్ క్లియర్ అయిన వెంటనే మేము ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయండి, నీళ్లు, ఎలక్ట్రిసిటీ అన్ని సిటీ సెంటర్లో ఉంది. పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా ఇబ్బందిగా ఉండదు. కానీ ఈ డంప్ యార్డ్ వల్ల వాళ్ళ హెల్త్ అండ్ హైజీన్ పరంగా మేము ఆలోచించి రాలేకపోతున్నాము. దయచేసి డంప్ యార్డ్ క్లియరెన్స్ అయిపోతే మేము ఎంత స్పీడప్ అయితే అంత స్పీడప్గా మేము అకాడమిక్ ఇయర్ ఇక్కడ స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మేము మా కాలేజ్ అద్దె బిల్డింగ్లో ఉన్నాము, షామీర్పేటలో. సో అద్దె కూడా మనకి మిగులుతుంది, ప్లస్ ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఇది ఎంత త్వరగా క్లీన్ అవుతే అంత మంచిది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. కొత్త భవనాన్ని ప్రారంభిస్తే తమ పిల్లలకు ఎంతో బాగుంటుందని నిజాంపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కాలేజీలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మూసీ ప్రాజెక్టుకు మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. మూసీ ప్రాజెక్టుకు భూసేకరణ, పునరావాసంపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని మారుస్తుందని చెప్పారు. హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని శ్రీనివాసరెడ్డి వివరించారు. మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయమన్నారు. అభివృద్ధి పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయాన్ని మానవీయ కోణంలోనే తీసుకుంటామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా గట్కేసర్ వీవీఐటీ క్యాంపస్లో నిర్వహించిన వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లేవ్కు నితిన్ నబీన్ హాజరయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ సమావేశంలో 2047 వికసిత భారత లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చించారు. దేశంలోని యువత రాజకీయాల్లోకి రావాలన్న ఆయన వచ్చాక ఏం చేస్తారో స్పష్టతతో ఉండాలన్నారు. హక్కులు, విధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి నితిన్ నబీన్ పరోక్ష విమర్శలు చేశారు. भारत का युवा निश्चित रूप से कई समय पे आंदोलन और नए नए चीजों को सृजन किया है, पर भारत का युवा एंटी एस्टेब्लिशमेंट वर्किंग में नहीं रहता है. भारत का युवा इस देश के निर्माण के लिए काम करता है. देश में जो 2.25 लाख युवा है जो स्टार्टअप के माध्यम से इस देश का भी और अपना भी भविष्य बना रहा है, वो असली जेनजी है जो इस देश के संविधान पे सवाल उठाए, जो इस देश की आत्मा, यहाँ का जो संस्कृति है, यहाँ की जो सभ्यता है, उस पे जो सवाल उठाए वो भारत का जेनजी हो ही नहीं सकता. వర్షాకాలంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ మేరకు వాటర్ లాగింగ్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ ఆదేశించారు. ఇందుకోసం గ్రేహౌండ్స్, ఆక్టోపస్కు చెందిన 150 మంది సిబ్బందిని ట్రాఫిక్ విధుల్లో వినియోగించాలని తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, ఫ్రీ లెఫ్ట్లు, యూ టర్న్లను అడ్డుకునే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలపై మాస్టర్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు కటింగ్ పనులకు ముందే ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. విప్రో జంక్షన్, డిఎల్ఎఫ్, కూకట్పల్లి వై జంక్షన్, మియాపూర్, నిజాంపేట పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాత్రి విధుల్లో ట్రాఫిక్ సిబ్బంది రిఫ్లెక్టివ్ జాకెట్లు, రెయిన్ కోట్లు ధరించాలని సూచించిన సైబరాబాద్ సిపి ఈ విధంగా అన్నారు.
సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్తో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చేపట్టిన డీజీపీ కార్యాలయ ముట్టడి అరెస్టులకు దారితీసింది. వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలు 20,000 ఉన్నాయని వాటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని జేఏసీ నేతలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ముట్టడికి వచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి వచ్చిన నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై మండిపడిన జేఏసీ నేతలు పోలీస్ నిర్బంధాలకు వెనుకడుగు వేసేది లేదని చెప్పారు. పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ను పూర్తిగా రద్దు చేసి రాష్ట్రాలే ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలనే డిమాండ్తో ఎస్ఎఫ్ఐ చేపట్టిన లోక్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. లోక్ భవన్ రోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం వైద్య కళాశాలలో ప్రవేశాలకు పరీక్షను రాష్ట్రాలే నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్నారు. एजुकेशन मिनिस्टर रिजाइन చేయాలి. स्टूडेंट का जिंदगी बहुत ही लोग डिफरेंट स्टेट में अपनी जिंदगी पहुंच चुके हैं. सो 20 स्टूडेंट బోడుప్పల్ దేవేందర్ నగర్లో గృహప్రవేశ వేడుకల్లో జరిగిన గొడవలో 13 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దాదాపు 30 నుంచి 40 మంది కర్రలు, హాకీ కర్రలతో ఇంటిపై దాడి చేసిన దుండగులను పట్టుకునేందుకు 3 బృందాలతో గాలిస్తున్నట్లు మేడిపల్లి సీఐ జలంధర్ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇంట్లోకి ఒక్కసారిగా ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేసి బయట పార్క్ చేసిన కార్లు, బైక్లను దుండగులు ధ్వంసం చేశారు. దేవేందర్ నగర్లో పెట్రోలింగ్ పెంచుతామని, గంజాయి మూకలపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లో రోజురోజుకి దొంగల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. వ్యాపార సంస్థలు దుకాణాలపై దాడి చేయడం, అందిన కాడికి దోచుకోవడం, అడ్డు వచ్చిన వారిని కత్తులతో బెదిరించడం పరిపాటిగా మారింది. పద్మారావు నగర్లో తెల్లవారుజామున జ్యోతి మెడికల్ హాల్లో 8 మంది దుండగులు చోరీ చేశారు. ముసుగులు ధరించి వెళ్లిన దొంగలు భద్రతా సిబ్బందిని బెదరకొట్టారు. తర్వాత గ్యాస్ కట్టర్తో తలుపులు పగలగొట్టి షాపులో 27,000 నగదును ఎత్తుకెళ్లారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ సిబ్బందిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ప్రయాణికులు రైళ్లలో మర్చిపోయిన 29.15 లక్షల విలువైన వస్తువులను సికింద్రాబాద్ ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది బాధితులకు అప్పగించారు. ఆపరేషన్ అమానత్ కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు వస్తువులను అందజేశారు. హైదరాబాద్కు చెందిన నాగార్జున కుమార్ అనే ప్రయాణికుడు తన కుటుంబంతో కలిసి ఒంగోలు నుంచి సింహపురి ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ వచ్చారు. రైలు దిగే హడావుడిలో బంగారు నగలు ఉన్న చేతి సంచిని బోగీలోనే వదిలేశారు. తర్వాత బ్యాగ్ మర్చినట్లు గుర్తించిన నాగార్జున కుమార్ పోలీసులను సంప్రదించారు. వెంటనే రైల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు బ్యాగ్ను స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. అందులో 172 గ్రాముల బంగారు నగలు, 45,000 నగదు, మొబైల్ ఫోన్లు, గడియారం ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాగే రైలు మద్దతు ద్వారా వచ్చిన ఫిర్యాదుపై సురేష్ అనే వ్యక్తి రైల్లో మర్చిపోయిన 2.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్ను పోలీసులు అతనికి అప్పగించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిరాలలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన డంపింగ్ యార్డు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అనంతరం అదనపు కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. బండరావిరాలలో డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రామస్తుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డు ఎలా ఏర్పాటు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
పేదింటి యువతుల పెళ్లిళ్లకు సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గండిపేట మండలానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు 29,33,000 విలువైన చెక్కులను అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మహంకాళి బోనాల జాతరను పార్టీలకు అతీతంగా ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో తనను కలిసిన దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులతో మాట్లాడిన తలసాని సికింద్రాబాద్ బోనాల్లో మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే 1,00,000 మంది భక్తులకు దక్కన్ మానవ సేవా సమితి అందించే సేవలను ప్రశంసించారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈసారి కూడా బోనాల ఉత్సవాలు జరిగే 3 రోజులు భక్తులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని తలసాని దక్కన్ మానవ సేవా సమితిని కోరారు. దేశాభివృద్ధికి అవసరమైన విప్లవాత్మక మార్పులను గణాంకాలు తీసుకొస్తాయని ఎన్ఎస్ఓ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి ప్రసీజా అన్నారు. పీసీ మహాలనోబిస్ 133వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో జాతీయ గణాంక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమాజిగూడలోని శివశివాని డిగ్రీ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి ప్రసీజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ గణాంక వ్యవస్థను బలోపేతం చేయడంలో కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ పోషిస్తున్న పాత్రను వివరించారు. దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి విద్యార్థులు గణాంక శాస్త్రంలో కెరీర్ ఎంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీసీఐ గుర్తింపు పొందిన సంస్థగా హెచ్సీఏ ఉన్నప్పుడు మరొక సమాంతర అసోసియేషన్కు అవకాశం లేదని టీ20 నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ల కంటే ఏమాత్రం తగ్గకుండా అన్ని వసతులతో టీ20 లీగ్ను నిర్వహిస్తున్నామని హెచ్సీఏ అధికార ప్రతినిధి శేషనారాయణ అన్నారు. టీ20 మ్యాచ్లకు ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఫైనల్ మ్యాచ్ సమయానికి స్టేడియం మొత్తం నిండిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్సీఏ కేవలం జంట నగరాలకే పరిమితం కాలేదని, తెలంగాణ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను పెంపొందించడమే హెచ్సీఏ లక్ష్యమని తెలిపారు. కొందరు వ్యక్తులు తామే తెలంగాణ క్రికెట్కు ప్రతినిధులమంటూ నకిలీ అసోసియేషన్లు పెట్టుకున్నారని ఆరోపించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. వచ్చే ఏడాది నాటికి మరో 3-4 జిల్లాల్లో స్టేడియాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఎవరికి కూడా వేరే అసోసియేషన్స్కి అఫిలియేషన్ ఇచ్చే పవర్ లేదు. వితౌట్ ది అంటే సుప్రీంకోర్టు అప్రూవల్ లేకుండా వేరే వాళ్లకు ఎవరికి కానీ ఏ స్టేట్ అసోసియేషన్కి కూడా లేదు అని చెప్పారు. పబ్లిక్లో భయం సృష్టిస్తున్నారు. మాకు అసోసియేషన్కి అఫిలియేషన్ వచ్చేస్తుంది అనే వరకే కొందరు అటువైపు చూస్తారు. అరే ఇంట్లో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తే మెంబర్షిప్ వస్తుంది అని. ఆ విధంగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని మేము విన్నాం. జ్యేష్ఠ పౌర్ణమి వేళ పూరి జగన్నాథ స్వామివారి జన్మదినోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలకు మహాపవిత్ర స్నానయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, సంకీర్తనలు చేశారు. సుమారు 10,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. ఫ్యాషన్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న రంగం. అందులో ఫ్యాషన్ ప్రదర్శన అంటే యువతలో ఎక్కడ లేని క్రేజ్. ఇలాంటి ఫ్యాషన్ ప్రదర్శనలో దేశంలోనే ప్రసిద్ధి చెందినది హై లైఫ్ ఫ్యాషన్. ఇప్పుడు ఇలాంటి ప్రదర్శనకు మన హైదరాబాద్ వేదిక కానుంది. నోవాటెల్ జూలై 9 నుంచి 3 రోజులు జరిగే హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పోస్టర్ను నటి స్రవంతి పలువురు మోడల్స్తో కలిసి ఆవిష్కరించారు. తరువాత జరిగిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.